రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ నిర్ణయం వల్ల ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, మరీ ముఖ్యంగా పేదలు ఎలా అనేక రకాలైనటువంటి నష్టాలకు గురవుతున్నారు అనే విషయాన్ని నలుమూలల నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా, గొడవ చేస్తున్నా, అరుస్తున్నా, గొంతు విప్పి మాట్లాడుతున్నా ఏమీ ఎరగనట్టు మోగబోయినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనంటే, ప్రజల యొక్క సమస్యను పట్టించుకొని ప్రజల యొక్క మనోభావాలను గుర్తెరగని ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా, లేక నిరంకుశ పాలన చేస్తున్న ప్రభుత్వం అవుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక నిరంకుశ ధోరణిలో ముందుకు వెళుతుంది అనంటే ఇది ప్రజాప్రభుత్వం అని ఏ విధంగా అనాలి?